నమస్తే సార్. నమస్తే. సార్ ఒబేసిటీకి చాలా కారణాలు ఉన్నాయంటారు. బట్ ఒబేస్‌గా అవ్వకుండా ఉండాలంటే, ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉండాలంటే, మనం తీసుకునే డైట్‌లో చేంజెస్ ఏ విధంగా ఉండాలి? ఒబేసిటీకి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే పర్టిక్యులర్‌గా ఫ్యాట్ డిపాజిట్స్ అంటాం. అంటే ఇప్పుడు కొంతమందికి హ్మ్. ఏదంటే టోటల్ బాడీ ఫ్యాటీగా ఉంటే ఒబేసిటీ అంటాం జనరల్‌గా. యెస్. అండ్ ఓవర్ వెయిట్ అంటే ఏజ్ ప్రకారం, హైట్ ప్రకారం ఎంత వెయిట్ ఉండాలి, హ్మ్. హెల్తీ వెయిట్ అంటాం. దానికంటే ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఒబేసిటీ అంటాం. ఓకే. బట్ చాలా మందికి ఏదంటే ఈ ఒబేసిటీతో పాటు ఫ్యాటీ డిపాజిట్స్ కొన్ని ప్లేసెస్‌లో హ్మ్. అంటే టోటల్ బాడీ ఒకలాగా ఉండి కొంతమందికి ఆడ్‌గా కూడా ఇప్పుడు టోటల్‌గా లావుగా ఉన్నా అదేం అనిపియదు. హ్మ్. బట్ కొంతమందికి ఏంటంటే పర్టికులర్‌గా ఇప్పుడు జెంట్స్ లోపల బెల్లీ ఫ్యాట్ అండి ఎక్కువ. మొత్తం బాడీ నార్మల్‌గా ఉంటుంది. ఓన్లీ ఫ్యాట్ ఫ్యాట్ పొట్ట దగ్గర అబ్డామిన్‌లో, మాత్రమే ఎక్కువ నడుములో ఉంటుంది. ఇదంతా సైడ్‌కి డిపాజిట్ అయిపోతుంది. బాగా హెవీగా కనబడుతుంది. హ్మ్. అండ్ లేడీస్‌లో జనరల్‌గా ఏదంటే పొట్ట కంటే కూడా ఎక్కువ థైస్ లోపల, గ్లూట్స్ లోపల, హిప్స్ లోపల ఎక్కువ ఉంటుంది. అండ్ కొంతమంది చేతుల్లో కూడా, కాళ్ళల్లో అంటే పర్టికులర్ థైస్‌లో. హ్మ్. సో ఇది పర్టికులర్ లేడీస్‌లో ఎక్కువ ఉంటుంది. అండ్ మాక్సిమం ఏంటంటే మెనోపాజ్ టైంలో చాలా మందికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల హ్మ్. ఇది అవుతుంది. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇక్కడ కూడా హెరిడిటరీ టెండెన్సీ ఒకటి ఉంటుంది. హెరిడిటరీ పేరెంట్స్‌లో ఒబేసిటీ ఉందంటే ఆటోమేటిక్‌గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు ఇంకా చాలా కేర్‌ఫుల్ ఉండాలి. సెకండ్ థింగ్ న్యాచురల్‌గా డైట్. మనం తీసుకునే అంటే న్యాచురల్ ఫుడ్స్ తగ్గించి ఏదైతే షుగర్ ఐటమ్స్ అంటే కూల్ డ్రింక్స్ గానీ, బేకరీ ఐటమ్స్ గానీ, నాన్ వెజిటేరియన్, ఔట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు వీళ్ళలో కామన్‌గా వస్తుంటది ఒబేసిటీ అండ్ ఈ ఫ్యాట్. తర్వాత ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. హ్మ్. ఎక్సర్సైజెస్, వాకింగ్, యోగా ఇలాంటివి ఏం చేయకుండా బద్ధకంగా లేజీగా ఉండి ఇలా ఉండేవాళ్ళు. తర్వాత లేట్ నైట్స్ మేలుకునే వాళ్ళంటే నైట్ సరిగ్గా నిద్ర లేకపోవడం, ఇర్రెగ్యులర్ డైట్ టైంకి తీసుకోకపోవడం. అంటే కొంతమంది ఏంటంటే మార్నింగ్ లేవడమే లేట్‌గా లేచి బ్రేక్‌ఫాస్ట్ 12కో ఎప్పుడో తిని, హ్మ్. లంచ్ 3, 4 డిన్నర్ 12కో, 1 ఎప్పుడో తిని అలాగే పడుకొని. సో ఇవన్నీ కూడా రీజన్స్. కారణం. సో ఇవి తగ్గాలి. అండ్ ఆఫ్‌కోర్స్ ఆల్కహాల్ కన్జంప్షన్ దాంతో పాటు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు దాని థమ్స్ అప్ గాని ఇట్లాంటివి ఏవో తీసుకుంటారు వాళ్ళు ఆల్కహాల్‌తో పాటు. లేదంటే బియర్ తాగడం. సో హ్మ్. ఇవన్నీ కూడా ఫ్యాటీ డిపాజిట్స్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒబేసిటీకి. అండ్ కొన్ని అండర్‌లయింగ్ డిసీజెస్ పర్టిక్యులర్‌గా ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందిలో. హైపోథైరాయిడిజం అంటాం. అంటే టీఎస్‌హెచ్ అనేది బాగా పెరిగిపోవడం. అదొక రీజన్. అండ్ లేడీస్‌లో పీసీఓడీ. హ్మ్. పీసీఓడీ వలన కూడా సేమ్ థైరాయిడ్ లాగానే ఒబేసిటీ రావడం ఇలా జరుగుతుంటాయి. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చి పీరియడ్స్ డిలే అయిపోయి 2 మంత్స్‌కో, 3 మంత్స్‌కో రావడం. ఆటోమేటిక్‌గా దాంతో ఏందంటే ఫ్యాట్ పెరిగిపోతుంటది. పీరియడ్ ఓకే. రెగ్యులర్‌గా వచ్చే వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది. హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటాయి. హ్మ్. అంటే అన్నెసెసరీ ఫ్యాట్ గాని, అన్నెసెసరీ ఇవన్నీ పీరియడ్ టైమ్‌లో ఎళ్ళిపోతాయి. హ్మ్. సో ఇది సరిగ్గా లేకపోవడం వల్ల కూడా లేడీస్‌లో ఒబేసిటీ వస్తుంది. ఓకే. సో దీనికేంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే డైట్. డైట్ చాలా కేర్‌ఫుల్‌గా తీసుకోవాలి. హ్మ్. ఎవరికైనా సరే ఆ! ఖచ్చితంగా అది. డైట్. హ్మ్. సో ఈ ఫ్యాటీ డిపాజిట్స్ కూడా ఎలా అంటే సో జెంట్స్‌లో ఏదైతే ఎక్కువ అబ్డామిన్‌లో ఫార్మ్ అవుతుంటదో, సో ఇది కొంతమందికి ఏదంటే అబ్డామిన్‌లో కొన్ని ఆర్గన్స్ దగ్గర కూడా ఎక్కువ డిపాజిట్స్ అవుతాయి. హ్మ్. సపోజ్ లివర్ గాని, కిడ్నీ గాని, హార్ట్ గాని ఇట్లా వాటి సరౌండింగ్ కూడా ఫ్యాటీ డిపాజిట్స్ అవుతుంటాయి. సో ఇది డేంజరస్. కామన్‌గా ఏదంటే ఒబేసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వేరే ఉంటాయి. అంత హ్మ్. సివియర్‌గా ఉండవు. బట్ ఈ ఆర్గన్స్‌కి చుట్టుకొని ఫ్యాట్ అంతా డిపాజిట్స్ అయినప్పుడు వాటి ప్రాబ్లమ్ ఎక్కువవుతది. హ్మ్. సో అట్లాంటిది ఏమైనా ఉన్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో ఓకే. ఫ్యాట్ అనేది మాక్సిమం తగ్గించుకోవడానికి అండ్ నౌ-ఏ-డేస్ చాలా మంది ఏంటంటే ఈ ఒబేసిటీ, ఫ్యాటీ డిపాజిట్స్ అవన్నీ కాకుండా న్యూరోఫైబ్రోమా అంటే లైపోమా అంటాం. అంటే అక్కడక్కడ స్కిన్‌లో మన బయటికి కనబడుతుంటది. ఇంత లావుగా ఒక ట్యూమర్ లాగా. హ్మ్. యాక్చువల్లీ ఇది ఫ్యాటే అది కూడా. దానివల్ల ఏం డేంజర్ ఉండదు. బట్ చూడ్డానికి హార్డ్‌గా ఉండడం ఇట్లా ఉంటుంది. ఒకసారి స్టార్ట్ అయిందంటే ఓవరాల్ బాడీలో పెరిగిపోతా ఉంటుంది. ఓకే. అండ్ ఒక్కొక్కసారి అది ఏదన్నా నరం మీద అంటే ఏదైనా ఆర్టరీ మీద గానీ, ఏదన్నా నర్వస్ సిస్టమ్ మీద అది నరాల మీద వచ్చినప్పుడు అది డేంజర్ అవుతది. హ్మ్. సో దానికి జనరల్‌గా ఏంటంటే సర్జరీకి అలోపతి లేదు. సర్జరీ తప్ప వేరే దానికి ఆప్షన్ లేదు. హ్మ్. సో సర్జరీకి వెళ్ళడాల్సిన అవసరం లేదు. అంటే రెండోది ఏంటంటే సర్జరీ వల్ల పెరుగుతాయి. అది తీసేస్తారు అక్కడ. ఆ టెండెన్సీ పెరుగుతుంది. హ్మ్. వేరే చోట ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఒకటి తీస్తే 4, 5 వస్తాయి వేరే చోట. సో సర్జరీకి వెళ్ళకూడదు. హ్మ్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైట్ మెయింటైన్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్లీప్ ప్యాటర్న్స్ కరెక్ట్‌గా మెయింటైన్ చేయడం. అండ్ పర్టిక్యులర్‌గా ఈ లేడీస్‌లో ఈస్ట్రోజన్, జెంట్స్‌లో టెస్టోస్టిరాన్ హ్మ్. హార్మోన్స్ తగ్గడం వల్ల ఈ ప్రాబ్లమ్ ఎక్కువ వస్తుంటది. పర్టిక్యులర్ ఈ ఫ్యాట్ డిపాజిట్స్ అనేది. సో అవి బ్యాలెన్స్ చేయాలి. సో ఇవి పెరగాలంటే కూడా ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అండ్ జెంట్స్‌లో కూడా ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడము, సిటప్స్ అంటే మనం ఇవి ట్రెడ్‌మిల్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో బాగా లోయర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ బాగా చేయాలి. హ్మ్. సో దీనివల్ల ఏంటంటే ఈ హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అయ్యి
మజిల్స్ లోపల అంటే స్ట్రెంత్ అయ్యి బోన్ స్ట్రెంత్ అయ్యి ఈ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. సో ఫ్యాటీ డిపాజిట్స్ తగ్గాలంటే బ్యాలెన్స్ చేయాలన్నమాట, హార్మోన్స్ బ్యాలెన్స్ చేయాలి, ఇవన్నీ చేయాలి. సో అందుకని బిగినింగ్లోనే ఎప్పుడైతే మనం ఓవర్ వెయిట్ అవుతున్నాము అయిన అంతే తర్వాత వస్తుంది. కాకుండా కొద్దిగా పెరుగుతుంది, మనకి అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నాం. కొంతమంది ఏంటంటే అరే మేము ఎక్కువ తినట్లేదు అయినా కూడా పెరుగుతున్నాం అంటారు. సో అక్కడ సమ్ ప్రాబ్లం ఉంది, మన మెటబాలిజం ప్రాబ్లం కావచ్చు, హార్మోన్స్ ప్రాబ్లం కావచ్చు. సో ఇది ఎందుకు అవుతుంది అనేది ఫస్ట్ చెక్ చేయించాలి. ఇనీషియల్ గానే తీసుకుంటే ట్రీట్మెంట్ అనేది అది పెరగకుండా కంట్రోల్ చేయొచ్చు. సో అందుకని చాలా మంది కొద్దిగా ఫ్యాట్ పెరుగుతుంది ఏం కాదనుకుంటారు. సో దానివల్ల కూడా డేంజర్ వస్తుంది. సో అందుకని కొద్దిగా బ్యాలెన్స్ అంటే వాళ్ళ హైట్ ప్రకారం ఎంత వెయిట్ ఉండాలి, ఆ వెయిట్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ. ఓకే, మీ దగ్గర ఏ ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్? జనరల్గా ఏంటంటే ఇప్పుడు లైపోమా ఇట్లాంటివి ఏంటంటే చాలా క్రానిక్, అంటే ఫస్ట్ మా ట్రీట్మెంట్ వల్ల పెరగకుండా కంట్రోల్ అవుతుంది, కొత్తవి రాకుండా. దెన్ అది మెల్లమెల్లగా కరిగిపోతాయి. అండ్ ఈవెన్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ కానీ, ఒబేసిటీ కానీ. సో మామూలుగా ఏంటంటే బిఎంఆర్ ఏదైతే బేసల్ మెటబాలిక్ ఇవి అంటామో, అంటే మన అరగడం బాడీలో డైజెషన్ అనేది సరిగ్గా లేకపోవడం ఉంటుంది. సో అది ఇంప్రూవ్ అవుతుంది మా దాంతో, మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫ్యాట్ అనేది ఎక్స్ట్రా ఫ్యాట్ కరగడానికి ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ వాళ్ళకి డైట్ కూడా మెయింటైన్ ఏదైతే చెప్తాం అనమాట, కొద్దిగా కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. కొంతమందికి ఏంటంటే డిప్రెషన్ వలన ఇలాంటి కొన్ని రీజన్స్ ఉంటాయి, దానివల్ల నిద్ర పట్టకపోవడం కానీ ఇలాంటివి, దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఏదైతే డిప్రెషన్ వల్ల చాలా మంది ఏంటంటే ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎక్కువ అది ఇది తినేస్తే వాళ్ళ మైండ్ కొద్దిగా రిలాక్స్ అవుతుంది అనుకుంటారు. సో అది కూడా ఏం తింటే మనకు ఫిజికల్గా మంచిది, బాడీకి మంచిది, అండ్ డిప్రెషన్కి కూడా, మైండ్ కూడా కొంత మన డైట్ ఉంటుంది యాక్టివేట్ చేయడానికి, డిప్రెషన్ తగ్గించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు ఒక చాక్లెట్ తినండి, చాలా అంటే రిలాక్స్ అవుతుంది మైండ్. సో ఇలాంటి కొన్ని టిప్స్ ఉంటాయి. సో డైట్ ఏమేమి తీసుకోవాలి, ఎక్సర్సైజ్ కూడా మరీ జిమ్కి వెళ్ళి హెవీగా చేయక్కర్లేదు. ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు మనకి నిద్ర రావడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో మేము జనరల్గా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చి కౌన్సిలింగ్ కూడా చెప్పి ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అంటాం జనరల్గా. సో ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. అండ్ మెడిటేషన్, అంటే నిద్ర రాని వాళ్ళు చాలా ఏంటంటే ప్రిపేర్ అయిపోతారు ముందే, మనకి ఎట్లా నిద్ర రాదని టీవీ చూడడమో లేదా సెల్ పట్టుకొని కూర్చోవడం. సో వాళ్ళకి ఏదంటే అట్మాస్ఫియర్ని ఎలా చేంజ్ చేసుకోవాలి స్లీప్ కోసం, ప్లస్ మైండ్ని ఏ విధంగా ట్యూన్ చేయాలి, ఇది కూడా ఇంపార్టెంట్. సో దాంతోపాటు ఇవన్నీ మెయింటైన్ చేస్తూ మా ట్రీట్మెంట్ వల్ల నిద్ర బాగా వస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఫ్యాట్ తగ్గుతుంది, ఒబేసిటీ కూడా మెల్లమెల్లగా నార్మల్గా వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.